సో హీరో ఆదర్శ్ అని కొట్టినప్పుడు ఆ హీరోని కొట్టబుద్ధి అయింది ఎప్పుడైనా? రియల్ లైఫ్ లో చేశాను, స్క్రీన్ మీద చేయలే. ప్రశాంత్ నీల్ గారు మీ దగ్గరకు వచ్చి ఫ్యామిలీ కార్డ్ లైక్ అంకుల్ అని పిలిచోలేదంటే? నో సార్, నథింగ్. మిస్టర్ బాలకృష్ణ. ఆదర్శ్ అన్నకి మీరు ఏమైనా చెప్పుకోవాలి అనుకుంటే నాకు కెమెరాలో చూసి చెప్పండి సార్. కరెక్షన్కి వచ్చేసరికి నాకు అంత అర్హత లేదండి. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ద కేపబిలిటీ టు కరెక్ట్. సో 60 years వచ్చిన తర్వాత 65 వచ్చిన తర్వాత అందరూ రిటైర్మెంట్ అయిపోదాం. నన్ను సరిగా అలా చూడలేదు అనుకోండి, అరే నాలో ఏదో నేనేమో కరెక్ట్గా చేయలేదేమో అనే ఒక ఫీలింగ్తో హాయ్ ఆల్, నమస్తే, వెల్కమ్ టు తెలుగు నౌ. నాతో నేను పాడ్కాస్ట్లో మీ సమ్రాట్. ఇప్పటి వరకు మనం ఎంతో మందితో ముచ్చట్లు వేసుకున్నాం, మాట్లాడుకున్నాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ మెమోరీస్ని కూడా చాలా తీసుకున్నాం. అయితే ఈరోజు రాబోయే వ్యక్తి తన 60sలో కూడా ఏదో ఒక సాధించాలి అనే తపనతో ఉన్న పర్సన్ అనమాట. 60 దాటినా సరే ఆగకూడదు, మన ప్రయత్నం అనేది చెయ్యాలి. సక్సెస్ అంటారా, దానంతటిగా అదే నెతుక్కుంటూ వస్తుంది అని నమ్మిన, ఈ సిద్ధాంతాన్ని నమ్మిన పర్సన్. ఒక సెలబ్రిటీ ఫాదర్ అయ్యుండి కూడా నేను కూడా సెలబ్ అవ్వాలి, నాకు కూడా నటనలో నాకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది అని తనలో తనే ఒక యాక్టర్ని గుర్తించి, ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా సరే నేను ఎప్పుడు సింగిల్ మ్యాన్ షోగానే ఉంటాను అని చెప్పే పర్సన్. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్, ఏంటి బాహుబలి కలెక్షన్స్ని దాటిన కేజీఎఫ్ లాంటి సినిమాలో ఇనాయత్ ఖలీల్ యాక్ట్ చేసి, ఆయనకి తెలియని రోల్ అది అసలు. కానీ ఫస్ట్ టైం కేజీఎఫ్ లాంటి మూవీతోనే మన సినిమాలోకి వచ్చి తనకంటూ ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకున్న వ్యక్తి బాలకృష్ణ గారు ఈరోజు మనతో ఉన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. మాకు మీ వాల్యుబుల్ టైంని కేటాయించి మాతో మాట్లాడటానికి సరదాగా మా ముందుకు వచ్చేసారు. సో సార్, ఫస్ట్ థింగ్, మిమ్మల్ని బాలకృష్ణ గారు సార్ అని పిలవాలా, లేదంటే ఇనాయత్ అలీ ఖాన్ అని పిలవాలా? ఫస్ట్లీ తెలుగు నా దర్శకులకి అందరికీ నమస్కారం. నాకు ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్ అండి టు కమ్ అండ్ ఇంటర్వ్యూ ఫర్ తెలుగు నా. నేను చాలా సంతోషంగా వచ్చాను ఇక్కడ. అంతే బాగా సరదాగా వెళ్ళాలి ఇంటర్వ్యూ అని. థ్యాంక్ యూ. సో సార్, ఇనాయత్ ఖలీల్ అసలు ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా తీసుకొచ్చారు సార్? మీరు ఇంత చిల్లింగ్గా కనిపిస్తున్నారు, సినిమాలో చూస్తే ఒక్కొక్కరిని వణికిస్తున్నారు, ఎలా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఇనాయత్ ఖలీల్ ఇస్ అ క్యారెక్టర్ ఇన్ కేజీఎఫ్. అవునా? అవునండి. అండ్ కేజీఎఫ్ ఈజ్ మై ఫస్ట్ మూవీ. నా ఇంట్రొడక్షన్ సినిమా ఫీల్డ్కి కేజీఎఫే కారణం. ఓకే. ఇంతకు ముందు కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ప్రశాంత్ నీల్ ఆయన నన్ను పిక్ చేసుకొని, అంటే కేజీఎఫ్ 1, 2 రాకముందు కేజీఎఫ్ అనే ఒకే సింగిల్ ఎపిసోడ్ ఉండేది. అప్పుడు నా క్యారెక్టర్ వేరేగా ఉండేది. నా రాను డెవలప్ అవుతూ స్టోరీ ఇనాయత్ ఖలీల్ గారు వచ్చాడు. సో ఆ ఇనాయత్ ఖలీల్కి నేనే సూటబుల్ అని అనుకొని ప్రశాంత్ నన్ను ఆ రోల్ చేయమన్నాడు. అంతే, క్లోజ్. చాలా సింపుల్గా జరిగింది. అక్కడ అంటే అక్కడ ఇనాయత్ ఖలీల్ పాత్ర నిభాయించాలంటే దానికి ఒక వర్క్షాప్ ఉండింది. అంటే కొత్త కదా, ఇంట్రొడక్షన్ అయిందే కేజీఎఫ్తో. అంటే సినిమా ఇండస్ట్రీని చాలా చూశాను, చిన్నప్పటి నుండి చాలా చూశాను, అందరినీ చూశాను. సో ప్రత్యేకంగా ఇప్పుడు ఇనాయత్ ఖలీల్ రోల్ పర్ఫామ్ చేయటానికి చాలా వర్క్షాప్స్ జరిగాయండి, ఊరికే అవ్వాల. సో ఆయన ధైర్యం ఏమిటంటే ఆ క్యారెక్టర్ని నేను న్యాయం చేయగలుగుతారు, చాలా బాగా తీసుకుని వెళ్ళగలను అనే ఒక కాన్ఫిడెన్స్ అయింది. సో ఆయన్ని నేను లెట్ డౌన్ చేయకుండా ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్ళాను. దట్స్ ఇట్. అంతే. ఇప్పుడు ఒక నటుడుగా రావాలంటే డైరెక్టరే అండి. అంతే సార్, కరెక్ట్. ఆయన ప్రిపేర్ చేస్తాడు, ఆయన చెప్తాడు ఇలా ఉండాలి, క్యారెక్టర్ ఇలా ఉంటుంది, మీరు మీ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి, మీ ఐ ఇలా ఉండాలి, మీ ఐ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉండాలి. అది ఇచ్చిన తర్వాత నేను ఇంకా పెద్దగా చేసేది ఏముంది. ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా నన్ను యాక్టర్గా చూసినప్పుడు నాలో ఏదో ఉంటే కదా ఆయన తీసుకుంటాడు. సో అది బయటకు వచ్చింది, అంతే, సింపుల్. హౌ యూ ఫెల్ట్ ఆన్ సెట్
ఫస్ట్ డే ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసినప్పుడు? ఫస్ట్ డే ఫస్ట్ సెట్ అంటే ఇప్పుడు దేర్ ఆర్ వేరియస్ రీజన్స్ అండి ఆయన నన్ను పిక్ చేయడానికి. బేసిక్లీ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ మ్యాన్. అండ్ చిల్లింగ్ టూ సార్, చిల్లింగ్ టూ. నేను ఇప్పటి వరకు ఎంతమంది అయితే సెలబ్స్ ని నేను చాలా మంది చేశాను, వాళ్ళు కూడా చిల్లింగ్ ఉన్నారు, కానీ మీ అంత చిల్లింగ్ నేను ఇంతవరకు చూడలేదు. అది న్యాచురల్ గా వచ్చిందండి. ప్రత్యేకంగా నేను దాన్ని ఏం ట్రైన్ చేసుకోలేదు. అది ఇట్ కమ్స్ వెరీ న్యాచురల్. అండ్ పైగా అవతల మనిషి ఇప్పుడు మీరు అన్నారు చిల్లింగ్ అంటే, నేను అనుకుంటాను ఏంట్రా బాబు నాలో ఏముంది చిల్లింగ్ అంటే, ఐ జస్ట్ లెట్ మై సెల్ఫ్ ఫ్రీ, యూనో, దాన్నే చిల్లింగ్ అంటారేమో. సో దట్స్ ఇట్. యా. సో 60 years వచ్చిన తర్వాత, 65 వచ్చిన తర్వాత అందరూ రిటైర్మెంట్ అయిపోదాం, కొడుకు పైన ఆధారపడి లేదంటే ఇంట్లో ఉండి కొంచెం ఫ్రీ టైం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ మీరు 65 వచ్చిన తర్వాత సెకండ్ బ్యాటింగ్ స్టార్ట్ చేసి ఇండస్ట్రీలోకి వచ్చి మళ్ళీ ఒక ఊపు ఊపుతున్నారు. అది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? లైక్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? నా ఇన్స్పిరేషన్ నేనే అండి. వావ్. ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్. కాకపోతే ఇప్పుడు యూ మస్ట్ బి లైక్ వాటర్ లాగా ఉండాలి మీరు. ఆ వాటర్ షేపు కంటైనర్, ఏ కంటైనర్లో వేస్తే ఆ షేప్ తీసుకుంటుంది కదా, అలా నేను ముందు నుండి వచ్చాను అనే ఒక నాలో నాకు నమ్మకం. ఎందుకంటే ఈవెన్ యాజ్ అ బిజినెస్ మ్యాన్, యాజ్ అ హోటలియర్, ఐ వుడ్ లవ్ మై ప్రొఫెషన్. అండ్ ఇప్పుడు 100 మంది కస్టమర్లు వస్తే 100 మందిలో ఒక ఆయనకి ఒక కస్టమరు నన్ను సరిగా అలా చూడలేదు అనుకోండి, అరే నాలో ఏదో నేనేమో కరెక్ట్గా చేయలేదేమో అనే ఒక ఫీలింగ్తో, అంటే యాజ్ అ హోటలియర్, యూ మస్ట్ బి వెరీ ఫ్లాంబాయెంట్. ఫ్లాంబాయన్స్ ప్రాబబ్లీ అక్కడ నుండి వచ్చిందేమో న్యాచురల్గా. సో అక్కడి నుంచి మీకు ఆ ఎనర్జీ అని వచ్చింది అనమాట. ఎనర్జీస్ అంటారా? ఎనర్జీస్ ఈజ్ బికాస్ my father was a very, very healthy man. He lived till the age of 96. ఆ 96 ఏజ్లో కూడా డ్రైవర్ రాలేదంటే ఆయన కార్ స్టార్ట్ తీసుకుని వెళ్ళిపోయావు. సో ఆయన ప్రోడక్ట్ నేను అవుతే ఎందుకు ఆ ఎనర్జీ ఉండదండి? ఆబ్వియస్లీ. సో మీరు ఏ ఊరు నుంచి వచ్చారు సార్? లైక్ హైదరాబాదా? No, I'm from Bangalore అండి. బెంగళూరు. ఇంత పర్ఫెక్ట్ గా తెలుగు ఎలా వచ్చింది సార్? అమ్మో, కాంప్లిమెంట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు 11 years అవుతుంది కదండి. కాకపోతే నేను ఆయన తెలుగు మ్యాన్, మదర్ టంగ్ ఇస్ తెలుగు. మా బెంగళూరు తెలుగు తెలుసండి. తెలుసా మీకు? ఎట్లా ఉంటుంది? లేదు, ఐడియా లేదు. అది ఒక రకమైన తెలుగు. అది ఒక రకమైన తెలుగు. ఓకే, అంటే కన్నడ మిక్స్ ఉంటుంది. 11 years స్క్రిప్ట్లు చదువుతూ డైలాగులు చెప్పుకుంటూ అలాగ వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడైనా ప్రాబ్లం ఫీల్ అయ్యారా తెలుగు స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు? తెలుగులో అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే తెలుగు స్క్రిప్ట్ నాకు ఇంగ్లీష్ లో వస్తుందండి. సో తెలుగులో ఎప్పుడు చదవలేదు, ఇంగ్లీష్ లో చదివా? అంటే నేర్చుకున్నానండి. కాకపోతే ఎటువంటి స్క్రిప్ట్ ఇచ్చారనుకోండి నాకు తెలుగులో, అప్పుడు చాలా కష్టం అయిపోతుంది. సో సార్, ప్రశాంత్ గారు మీ దగ్గరికి స్క్రిప్ట్ ఇవ్వంగానే ప్రశాంత్ మీరు నెప్యూ అని చెప్పి మూవీ ఓకే చేశారా, లేదంటే స్క్రిప్ట్ చదివి నచ్చి ఓకే చేశారా? అమ్మో, నాకు అంత పెద్ద చాయిస్ లేదండి అక్కడ. మీరు చెయ్యాలి అంటే చెయ్యాలి అంతే. ఆయనకి ఏదో ముందు నుండి ఉండింది. అంటే ఆయన ఎంతకాలంగా ఆయన ప్రిపేర్ చేసుకుంటున్నాడో సినిమాకి రావటానికి మాకే తెలియదు. ఆయన సినిమా ఫీల్డ్కి వస్తే మేమందరూ సర్ప్రైజ్ అయిపోయాం. ఓకే. బట్ ఆయన క్వైట్ గా ఎన్నో సంవత్సరాలుగా దాన్ని ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు. సో ప్రశాంత్ గారు డైరెక్టర్ అవుతారు అని మీ ఫ్యామిలీ వాళ్ళకి కూడా చెప్పలేదు? ఎవరికి తెలియదు. ఇది బ్రేకింగ్ న్యూస్ అండి, సీరియస్లీ. అది ఎవరికి తెలియదు. ఓకే. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్ ప్రశాంత్ గారు వచ్చి స్టోరీ చెప్పి? మీరే ఇనాయత్ ఖలీల్ అనుకుంటే. నేను చెప్పాను కదండి, బేసిక్లీ ఏమి లేదండి. ఆయన అన్నారండి, చిన్న ఐ వాంట్ టు సీ యూ ఆన్ ది స్క్రీన్ అంటే, నువ్వు ఏం చేస్తున్నావు, యూ థింక్ ఐ వుడ్ బ్రింగ్ యూ ఆన్ ది స్క్రీన్ అన్నాను. అంతే, క్లోజ్, ఫినిష్డ్. వావ్. అండ్ సార్, ఈ రోల్ గురించి మీరు ఏమైనా రీసెర్చ్ చేశారా, లేదంటే ఏమైనా పాత మూవీస్ చూసారా? లేదు, డైరెక్ట్ అటాక్. డైరెక్ట్ అంటే ఇంట్రొడక్షన్ లో మాకు అంత చాయిస్ ఉండదు, అంత ఇది ఉండదు. బికాస్ ఆ వర్క్ షాప్ చేసుకుంటూ మేము యూనో వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్స్ యాజ్ అన్ యాక్టర్ కదండి.
సో అదే సరిపోతుంది మాకు. ఇంకా రాను తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అనదర్ సినిమాటిక్ క్యారెక్టర్ ఆదర్శ్, హూ ఇస్ మై సన్. ఓకే, చెప్పేశారు సార్. అసలు నేను సర్ప్రైజ్ అందరికి మెల్లగా చెప్దాం అనుకున్నాను, సార్ చెప్పేశారు. అవునా, మరి అది కట్ చేయండి. ఏ పర్లేదు సార్, కట్ చేయండి. సారీ, నాకు తెలియదు. పర్వాలేదు, ఇది సరదాగానే వెళ్తుంది. రాను నాకు అర్థం ఏమైందంటే, అక్కడ ఇక్కడ కొంతమంది ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు, మీరు యూ హ్యావ్ టు డూ సమ్ హోంవర్క్, సమ్ స్టడీ. ఈ సినిమా చూడండి, ఆ సినిమా చూడండి అంటే చూశాను. కాకపోతే అది చూసేప్పుడు కూడా నాకు ఏమి ఎక్కలేదు. ఎందుకంటే ఇప్పుడు నాలో ఏదో ఒకటి ఉంటేనే నేను ఇక్కడ వచ్చానే తప్ప ఇంకొకరి దగ్గర నేను ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ కావాలి? సో లెట్ మీ బ్రింగ్ మై ఓన్ యునో ఆరా ఆర్ మై ఓన్ స్టైల్ టు ఇట్. అలా వచ్చానండి. వావ్. సో సార్, మీ అందరికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలియచ్చు. సార్ని చూస్తే మీకు ఎవరు గుర్తొస్తున్నారో లేదో తెలీదు. నేనైతే చిన్న సర్ప్రైజ్ అయితే ఇద్దాం అనుకున్నాను. ఆదర్శ్, బిగ్ బాస్ లో వచ్చిన ఆదర్శ్ అన్న, హీస్ చాలా మంచి యాక్టర్ అని చెప్పొచ్చు. ఆయన ఒక హీరోగా, విలన్ గా, సపోర్టివ్ రోల్ చాలా చేశారు ఆదర్శ్ అన్న. ఇప్పుడు ఆయన కాదు, ఎప్పటి నుంచో యాక్టింగ్ స్టార్ట్ చేశారు. సార్ ఆదర్శ్ అన్న వాళ్ళ ఫాదర్ అనమాట. సో సార్, ఆదర్శ్ అన్నని మీరు స్క్రీన్ లో చూసినప్పుడు ఎలా అనిపించింది సార్? ఐ థింక్ ఓన్లీ అ ఫాదర్ ఆ ఎమోషన్ క్యారీ చేయగలుగుతారు, తీసుకోగలుగుతాడండి. ఐ ఫెల్ట్ బికాజ్ ఐ ఆల్వేస్ నో, అంటే నాకు ఒక్కటి ఆదర్శ్ గురించి ఈజ్ అ వెరీ గుడ్ లుకింగ్ బాయ్, చాలా అందమైన పర్సన్. ఓకే, సో ఆయన స్క్రీన్లో చూసినప్పటికీ నేను రియల్గా ఎంత మంచిగా ఉన్నాడు అనుకున్నాను, దాని పదంతలో బాగా కనబడ్డాడు నాకు స్క్రీన్లో. సో అప్పుడు మీరు ఇమాజిన్ చేయగలరా, ఒక ఫాదర్ అనే వ్యక్తికి ఎలాంటి ఎమోషన్ వస్తుంది? ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అండ్ ఫస్ట్ టైం మీరు థియేటర్లో చూసినప్పుడు, ఆదర్శన్న మీరు పక్కన ఉన్నప్పుడు మీరు ఫస్ట్ చెప్పిన మాట ఆదర్శన్నతో స్క్రీన్ పైన చూసి? ఆ విషయాలకు వస్తే కొన్ని ఆయన నాతో చెప్పాడు, నేను ఆయనకు చెప్పాను. అంతే ఉంటుంది కదా, అందరిది ఒకే. సో ఏం చేశాను, ఐ హగ్డ్ హిమ్, ఐ కిస్డ్ హిమ్. వావ్, ఫాదర్ హగ్డ్ హిస్ అండ్ ఐ ఫెల్ట్ గ్రేట్. అండ్ నేను ఐ ఒక రైట్ హ్యాండ్ నా చెస్ట్ మీద పెట్టుకొని ఐ సెడ్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ రియలీ హ్యాపీ. మీరు యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఆదర్శ్ అన్న ఇచ్చిన మీకు టిప్స్ ఏంటి? దిస్ ఇస్ ఎ వెరీ నైస్ క్వశ్చన్. సో నేను కేజీఎఫ్లో రావటం జరిగిపోయింది కదండి. దాని తర్వాత అక్కడే చెప్పాడు, నేను వర్క్షాప్ ఫినిష్ చేసుకొని ఇంటర్వెల్ టైంలో నేను హైదరాబాద్కి వస్తే, హీ వాజ్ వెరీ బిజీ మేకింగ్ షూటింగ్ ఫర్ మూవీస్. సో నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, మీ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది, కానీ యూ హ్యావ్ టు, మీరు లాంగ్వేజ్ మీద కొద్దిగా పట్టు తీసుకురావాలి, మీరు ఫ్లూయెన్సీ బాగుండాలి, అండ్ మీరు మీ వాడటం పదాల్లో తెలుగు ఎక్కువ ఉపయోగించాలి మీరు, ఇలాంటివి ఆల్ దీస్ థింగ్స్. అండ్ యాక్టింగ్ వరకు నాకు ఎవరు ఏం చెప్పాల్సిన పని లేదండి. ఐ నో వాట్ టు డూ. ఒక క్యారెక్టర్ ఇవ్వండి, నేను అది ఎలా తీసుకొని వెళ్ళాలో నాకు తెలుసు. సో ఎప్పుడైనా ఆదర్శ్ అన్నని చూసి మీరు జెలస్ ఫీల్ అయిన మూమెంట్ ఏంటి? మిమ్మల్ని చూసి ఆదర్శ్ అన్న జెలస్ ఫీల్ అయిన మూమెంట్ ఏంటి సార్? ఆదర్శ్ చూస్తే నాకు ఒకటి ఎప్పుడు అనిపించేది ఏమిటంటే, నేను ఆదర్శ్ అంత ఎందుకు బాగలేదు అనిపిస్తుంది. అబ్బా, లేదు సార్, ఆదర్శ్ చాలా ఎవ్రీ ఫాదర్ ఉండే ఎమోషన్ అది. బట్ పర్సనల్గా ఐ థింక్ హీస్ గాట్ అ వెరీ ఎక్స్క్విసైట్ ఫీచర్స్. అంటే శిల్పి ఇలా ఇది చేసుకుంటాడు, చెక్కి చేస్తాడు, అలాంటి పర్సనాలిటీ ఆయన. సో ఐ ఆల్వేస్ ఫీల్ చాలా బాగా అనిపిస్తుంది అండి నాకు. ఆదర్శ్ అన్నకి 6 ప్యాక్ ఉంది, అది అందరికీ తెలిసిందే. మీరు అది చూసి నాకు 6 ప్యాక్ లేదని ఎప్పుడైనా బాధపడ్డారా? లేదండి, నేను ప్రయత్నం కూడా చేశాను ఒకప్పుడు. అది చాలా దగ్గరలో వచ్చాను, కాకపోతే ఈ కోవిడ్ వచ్చేసిందిగా. అబ్బా, ఓకే, కోవిడ్తో పోయింది.
తర్వాత నేను వెతుకుతూనే ఉన్నాను నా ప్యాకలకి. సో ఆదర్శ్ అన్న దగ్గర మీరు దాచిన విషయం ఏమైనా ఉందా? ఫుడ్ దాచుకొని తింటారు అలా? ఆదర్శ్ అండి, ఆయన ఫుడ్ డయట్కి వచ్చేసరికి హీఈస్ వెరీ స్ట్రిక్ట్. ఓ మై గాడ్. ఆయన మీకన్నా ఆయన డయట్ రెజిమెన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. చాలా అంటే చాలా, అది చెప్పలేనులేండి నేను. అది ఎందుకంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆయనే చెప్తాడు ఆయన ఏం తీసుకుంటాడు, కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను నేను. బట్ నేను ఎప్పుడు అనుకుంటా, బాబు నేను ఇంత స్ట్రిక్ట్గా నేనైతే ఉండలేను బాబు, నేను ఐ కెనాట్. హ్యావ్ యూ ఏట్ హైదరాబాద్ దమ్ బిర్యానీ? ఓ ఎస్. ఆదర్శ్ అన్న ఎవ్రీ సండే మస్ట్ అండి అది. ఓ ఎవ్రీ సండే లంచ్కి మస్ట్. లేక ఆయన ఇంట్లో తినాలి, వెళ్ళి నేను తినాలి, లేక ఆయన మన దగ్గరకు వచ్చి మా ఇంటికి వచ్చి ఆయన వచ్చి భోజనం చేయాలి. అది రూల్. వా, వెరీ నైస్ సార్. అది మస్ట్. అది అలా అయితే ఫాదర్ అండ్ సన్ కమ్యూనికేషన్ కూడా, రిలేషన్ కూడా చాలా బాగుంటుంది కూడా. సో సార్, ఇన్ని ఇయర్స్ బిజినెస్ మెన్ లాగా ఉండి ఇప్పుడు మూవీస్ లోకి వచ్చారు. సో ఇన్ ఇయర్స్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ లో ఈ టిప్స్ మన సినిమాలోకి ఏమైనా యూజ్ అయినాయా? 100%. ఎలా సార్? ఎస్పెషలీ నాలాంటి బిజినెస్ అండి. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, ఐఎమ్ అ హోటలియర్. యాజ్ అ బిజినెస్ మ్యాన్ ఐఎమ్ అ హోటలియర్ అండ్ ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇన్ టు ఈటరీ బిజినెస్. ఓకే. ఫుడ్ రెస్టారెంట్స్ అవి ఇవి, బేకరీస్ అవి. సో వీటిలో చాలా అవసరమైన కాంపోనెంట్ ఏమిటంటే కాన్ఫిడెన్స్ అండి. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు ఇక్కడ పనికొచ్చింది కదండి. అంతే కదా. అండ్ అది ఒకటే కాకుండా ఇంటరాక్షన్ విత్ పీపుల్, ఇంటరాక్షన్ విత్ పీపుల్ అంటే యూ హ్యావ్ టు బి అవుట్వర్డ్లీ కొద్దిగా ఓపెన్గా ఉండాలి, ఓపెన్గా మాట్లాడాలి. సో అలాంటివన్నీ కొద్దిగా ఇక్కడ పనికొచ్చింది. వెరీ నైస్. ఆదర్శ్ అన్న నెగిటివ్ రోల్స్ చాలా చేశారు. అలాంటప్పుడు మీకు ఏమనిపించింది సార్? ఎందుకు నెగిటివ్, ఓన్లీ పాజిటివ్ చేయొచ్చు కదా అని ఏమైనా అనిపించిందా? ఇప్పుడు నేను కూడా ఒక ప్రొడ్యూసర్గా ఉండింటే ఐ విల్ హావ్ మేడ్ హిమ్ అ హీరో. కాకపోతే మేము వీఆర్ అట్ ద మర్సీ ఆఫ్ ద డైరెక్టర్స్ అండ్ ద ప్రొడ్యూసర్స్. ఏ రోల్ వస్తే ఆ రోల్ చేసిన వ్యక్తినే యాక్టర్ అండి. అంతే. సో హీరో ఆదర్శ్ అన్నని కొట్టినప్పుడు ఆ హీరోని కొట్టబుద్ధి అయింది ఎప్పుడైనా? రా కొడుకులు కొట్టాలి అన్నట్టు. రియల్ లైఫ్ లో చేశాను, స్క్రీన్ మీద చేయలే. రియల్ లైఫ్ లో యు ఫాట్ ఫర్ యువర్ సన్. వావ్. అండ్ సార్, నేను ఈ క్వశ్చన్ అడదాం అనుకున్నా, ఆదర్శ్ అన్న యాక్టర్ కాకపోయి ఉండుంటే మీరు ఆదర్శ్ అన్నని బిజినెస్ మెన్ లాగే చూసేవారా? ఇవన్నీ విధి అండి, డెస్టినీ. ఇప్పుడు నేను యాక్టర్ అవుతాను అని నేను అనుకోలేదుగా, అది డెస్టినీ. సో డెస్టినీ మీద నాకు చాలా నమ్మకం అండి. ఓకే. సో ఇప్పుడు ఎంతమంది ఫ్యామిలీస్లో ఫాదర్ బిజినెస్ మెన్ అవుతే సన్ వేరే ఇంకొక ప్రొఫెషన్ వెళ్ళిపోయాడు. సో చాలా కామన్ కదా ఇవాళ రేపు. బట్ అదర్వైజ్ ఆదర్శ్లో అన్ని క్వాలిటీస్ ఉన్నాయండి. He can become a businessman. He was a cricketer. అది ఆ విషయం అందరికీ తెలిసే ఉంది. So he's a boy now who is fit for anything. సో ఆదర్శ్ అన్న యాక్టింగ్ లో కాకుండా క్రికెటర్ కింద కూడా కాకుండా హిడెన్ టాలెంట్ మీరు ఏమైనా చూసారా? కొన్ని ఉన్నాయి కానీ నేను ఓపెన్ గా చెప్పలేను. ఒకటి మా కోసం, ఒకటి మేము అన్న ఆదర్శ్ అన్న ఫ్యాన్స్ కింద ఒకటి అడుగుతున్నాం. ఈవెన్ మీ ఫ్యాన్స్ కూడా మేము ఆబ్వియస్లీ. ఆదర్శ్ ఇస్ చాలా ఎమోషనల్ అండి. ఓ మై గాడ్. ఓకే. వెరీ ఎమోషనల్. అండ్ ఆయన నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది ఆయన వైఫే. ఓకే. హిస్ వైఫ్ వాజ్ మై బిగ్గెస్ట్ సర్ప్రైజ్. హిస్ వైఫ్ గుల్నార్ వాజ్ మై బిగ్గెస్ట్ సర్ప్రైజ్. ఆయన ఏదో ఒక పర్పస్ ఢిల్లీకి వెళ్ళాడు, ఆల్ ఆఫ్ షడల్ గుల్నార్ వచ్చేసింది మా లైఫ్ లో. మీ రియాక్షన్ ఏంటి సార్ అప్పుడు? సారీ, మీ రియాక్షన్ ఎలా ఉండే అప్పుడు ఆ సర్ప్రైజ్ లో? ఆ సర్ప్రైజ్ లో కూడా నేను సర్ప్రైజ్ అవ్వలే, ఎందుకంటే ఇవన్నీ అయ్యేదే కదండి. అవునండి, రైట్. డెస్టినీ ఒకటి, అంటే అందరి లైఫ్ లో అవుతుందండి, అందరి లైఫ్ లో ఇలాంటివి అవుతూ ఉంటాయి సార్.
పబ్లిక్ లో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీ పేరు కాకుండా ఇనాయత్ ఖలీల్ వచ్చారా పరిగెట్టండి అని ఎవరైనా అన్నారా? అసలు నా పేరు బాలకృష్ణ అనేది ఎవరికి మంచి తెలియదు. పేరు. అందరూ నన్ను ఇనాయత్ ఖలీల్ అనే పిలుస్తారండి ఇప్పుడు కూడా. అవునండి. అంటే ఇప్పుడు నేను అనుకోలేదండి ఈ క్యారెక్టర్ వెయిట్ ఇంత ఉంటుంది పబ్లిక్ లో అని. నేను చాలా కృతజ్ఞతుడు అవుతాను అండ్ చాలా హ్యాపీ కూడా ఫీల్ అవుతాను నేను. బట్ చాలా పాపులర్గా ఈ రోల్ని, చాలా పాపులర్ రోల్ సార్ అది. ఈ రోల్ నా లైఫ్లో ఉండిపోయింది. ఒక మార్క్ అనేది చేసుకున్నాను. పాపులారిటీకి వస్తే ఎవ్రీబడి థింక్స్ యూనో, అండ్ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ప్రశాంత్ నీల్. నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కూడా చెప్పానండి నేను, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ప్రశాంత్ బికాస్ ఇప్పుడు ఐ రియలీ ఎంజాయ్ మై లైఫ్ యాజ్ అన్ యాక్టర్. As an actor? As an actor, especially when I have projects, I interaction with co-actors and cameramen and light boys, and then other దగ్గర బాగా కలిసిపోతానండి. I become very close to everybody. వెరీ నైస్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి సంభాషణ వచ్చింది కాబట్టి సార్, ఎప్పుడైనా షూట్ లో ఫ్యామిలీ కార్డ్ యూజ్ చేశారా, లేదంటే మీ దగ్గరకు వచ్చి సార్ అని చెప్పి సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారా? ఏమంటారు? ప్రశాంత్ నీల్ గారు మీ దగ్గరకు వచ్చి ఫ్యామిలీ కార్డ్ లైక్ అంకుల్ అని పిలిచో, లేదంటే అలా ఫ్యామిలీ కార్డ్ లేదండి సార్ అని? నో సార్, నథింగ్. మిస్టర్ బాలకృష్ణ. ఓ మై గాడ్, పేరు పెట్టి. నాకు ఆయనకి చాలా ఈక్వేషన్. నాకు నా ఫ్యామిలీలో చాలా పెద్ద ఫ్యామిలీ అండి నాది. అందరి దగ్గర నాకు నా పర్సనల్ రిలేషన్షిప్ చాలా బాగుంటుందండి. ఎవ్రీబడి కన్సిడర్స్ మీ యాజ్ దర్ ఫ్రెండ్. పెద్దగా చిన్న ఆయన అది ఇది పెద్ద రోల్ అవన్నీ ముద్రలు ఏమి ఉండదు. సో ఎవ్రీబడి కన్సిడర్స్ మీ యాజ్ దర్ ఫ్రెండ్ బికాస్ నేను ఐఎమ్ వెరీ వెరీ జోవియల్ విత్ దెమ్. పార్టీల్లో కానీ ఇంకో విషయాలకు వస్తే కానీ అన్నిట్లోనే అంత. సో నో ఫ్యామిలీ కార్డ్, ఓన్లీ ప్రొఫెషనల్? నో ఫ్యామిలీ కార్డ్. ఐ డోంట్ లైక్ ఇట్. బిట్వీన్ మై సెల్ఫ్ అండ్ ఆదర్శ్ ఆల్సో అది ఉండదండి. మీ ఇద్దరి మధ్య సన్ అండ్ ఫాదర్ అంటే ప్రతి ఒక్క సినిమా షూట్కి వెళ్తాను, మీరు ఆదర్శ్ ఫాదర్ అంటే నేను చెప్పుకోను. నేను ఎప్పుడూ చెప్పుకోను. సో సార్, మీరు మీ ఫాదర్ దగ్గర చూసిన ఒక క్వాలిటీ ఆదర్శంలో ఉంది అనిపించే క్వాలిటీ ఏంటి? ఓ ఎస్, స్ట్రెంగ్త్, ఎనర్జీ అండ్ చామ్ అనేది ఇట్స్ అ వెరీ యూఎస్పీ అండి నా ఫ్యామిలీలో. అండ్ మీకు ఆదర్శనకి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏది సార్? మార్నింగ్ లెగంగానే ఎనర్జైజ్డ్ గా ఎగ్స్ అండి. ఎగ్స్, సింపుల్ ఎగ్స్. ఎన్ని ఎగ్స్ కెపాసిటీ సార్? ఒకప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టు, అంటే దర్శకుల్ని నేను భయపడ్డాను బికాస్ ఐ యూస్ టు ఈట్ సంథింగ్ లైక్ 18 to 20 eggs నేను చిన్నప్పుడు. 18 to 20? Yeah, I used to eat. I used to have lots of milk, lots of butter, cream, milk, dairy products, చాలా I used to have a lot. ఇప్పుడు కూడా నేను I think I have about 6 to 7 eggs daily. No junk foods? జంక్ ఫుడ్ నేను ముందు నుండి అలవాటు లేదండి. ముందు నుంచి లేదు. ఆదర్శ్ అన్న ఐ థింక్ హీల్ ఎంజాయ్. ఆయనకు ముందు ఉండేది, ఇప్పుడు నౌ ఈస్ బికమ్ ఎ హెల్త్ ఫ్రీక్. సో ఇప్పుడు అన్న ఏ షూట్ లో ఉన్నారు సార్? ఇప్పుడు ఏదో చాలా పెద్ద ప్రాజెక్ట్ లో ఉన్నారని నేను చెప్పలేను. అది చెప్పలేరబ్బా, మాటల్లో పెట్టి లాక్దామన్నా సార్. చాలా కాన్సన్ట్రేటెడ్ గా మనతో మాట్లాడుతున్నారు. సో లాక్ అనేది అవ్వట్లేదు. సారీ, ఐ కాంట్ డు ఎనీథింగ్. సో సార్, బిజినెస్ లైఫ్ లో లేదంటే ఈ ఫిలిం, ఇప్పుడు మీరు ఎంటర్ అయిన ఫిలిం లైఫ్ లో స్ట్రెస్ వస్తే ఇమీడియట్ గా మీరు తీసుకునే స్టెప్ ఏంటి? ఆ క్వశ్చన్కి వచ్చేసరికి కొద్దిగా ఇన్నర్ వర్క్ చేస్తున్నానండి నేను. ఐఎమ్ ఇంటు మెడిటేషన్ అండ్ ఐ రీడ్ అ లాట్ ఆఫ్ న్యూ ఏజ్ ఆథర్స్. పాలో కోయిలో అని చెప్పి, వేన్ డయర్, వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఐ గెట్ ఇన్ టు ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఎఖార్ట్ టోలే, చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు దే ఆర్ నౌ మై ఇన్స్పిరేషన్. ఇప్పుడు అసలు అలాంటిది రాదండి, బికాస్ వాళ్ళు నాకు
సొల్యూషన్ ఇచ్చారు దానికి. ఆ సొల్యూషన్ వాడుతూ నేను నాకు స్ట్రెస్ అనేది ఏమైనా తెలియదు నాకు. అసలు మీకు స్ట్రెస్ కూడా కనిపించదు సార్ ఫేస్ పైన. ఎంత ఫన్నీగా, ఎంత చార్మింగ్ గా, చిల్లింగ్ ఎవ్రీ టైం. నాకు జెలస్ వస్తుంది ఆ హెయిర్ స్టైల్ అలా చూస్తుంటే. షట్, నాకు లేదు అలాంటి హెయిర్ స్టైల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ సార్, మీ కాస్ట్యూమ్స్ కూడా ఇంత డిజైనరీగా, ఇంత కాంబినేషన్ లో ఉంది. ఇది మీ సెలక్షనా, ఆదర్శ్ అన్న సెలక్షనా? ఆయన నా వార్డ్రోబ్ ఆయన చాలా వరకు ఆయన ఒకప్పుడు సెలెక్ట్ చేసేవాడు ఆయన. ఓకే. ఇప్పుడు ఆయనకి టైం లేదు, నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఉన్నది వాడుతున్నా. సో మీ దగ్గర ఉన్న వియర్డెస్ట్ కలెక్షన్ ఏంటి సార్? అంటే కొంతమంది స్టాంప్స్ అని, కొంతమంది వాచెస్ అని, టీ షర్ట్స్ అని, షూస్ అని కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో ద వియర్డెస్ట్ స్టాంప్, ఐ మీన్ లైక్ కలెక్షన్స్ మీ దగ్గర ఏమున్నాయి? వియర్డెస్ట్ అనేది చెప్పను కానీ, బట్ నా కలెక్షన్స్ ఆర్ మై ఫొటోస్ ఆఫ్ మై గ్రాండ్ చిల్డ్రన్ అండి. క్యూట్ సార్. అంటే నా ఫోన్లో మీరు చూస్తే ఐఎమ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ 3 గ్రాండ్ చిల్డ్రన్. సో నా ఫోన్లో ఉన్నదంతా వాళ్ళే ఉన్నారు. ఓకే. ఓన్లీ దే ఆర్ దేర్, ఎవ్రీవేర్ దే ఆర్ దేర్. ఇప్పుడు సరదాగా రోల్ షిఫ్ట్ చేద్దాం. ఆదర్శ్ అన్న మీ ఫాదర్ అయ్యి, మీరు ఆదర్శ్ అన్న సన్ అయితే, ఆదర్శ్ అన్న ఫస్ట్ మిమ్మల్ని తిడతాడు అనే టాపిక్ దేనిపైన? అమ్మో, ఇది మీ వరకు కొత్తగా ఉందేమో కానీ, బట్ ఆదర్శ్ ఫ్రెండ్స్ కానీ ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే అండి. ఆయన యాక్చువల్లీ నా ఫాదర్, నేను సన్. ఎందుకు సార్ ఆ మాట అలాగా? అంటే ఆయన ఎంతసేపు చెప్తూ ఉంటాడండి, ఇలా చేయకూడదు, అలా చేయాలి. నార్మల్లీ ఫాదర్ సన్కి చెప్పే విషయం ఆయన చెప్తుంటాడు. మీరు ఇలా కూర్చోకూడదు, అలా డ్రెస్ చేయకూడదు, అక్కడ అలా మాట్లాడకూడదు, ఇక్కడ ఇలా ఎక్స్ప్రెషన్, ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉండకూడదు, యువర్ ఐజ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ నాట్ రైట్. ఓ మై గాడ్. మీరు తప్పుగా దాన్ని ఉపయోగిస్తారు. But you have all the expressions on your eyes, but you have to use it rightly. Okay. అన్ని ప్రతి ఒక్కటి. ఆదర్శన కొంచెం సార్ని అప్పుడప్పుడు వదులుతుండన్నా, భయపడిపోతున్నారు సార్. మా సార్ చిన్న పిల్లోడన్నా. ఆన్ స్క్రీన్ వచ్చేసరికి మీరు విలన్ గా కనిపించారు. అయితే మిమ్మల్ని హీరో కింద సెలెక్ట్ చేయాలి అనుకుంటే మీరు ఎలాంటి జానర్స్ చూస్ చేసుకుంటారు? ఓకే అండి, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఇప్పుడు నా కాన్ఫిడెన్స్, నాలో ఉండేది కాన్ఫిడెన్స్ అని చెప్పానా. నేను ఇంతవరకు ఇప్పుడు నాకు ఒకటి ఆశ్చర్యం ఏమవుతుందంటే, అరే ఇంకా ఎవరు ముందు రాలేదు నన్ను లీడ్గా తీసుకొని ఏదైనా సినిమాలో ఎందుకు చేయరు అనే ఒక ఫీల్ వస్తుంది ఇప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు దాన్ని కాన్ఫిడెన్స్ అంటారా? కాన్ఫిడెన్స్ చాలా పెరిగిపోయింది. ఓకే, అండ్ నేను చేయగలుగుతాను కూడా. ఐ కెన్ టేక్ లీడ్ రోల్. వావ్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ దాట్. సో ఎలాంటి జానర్ సార్? Romantic. Someone who ఎవరైనా రాంగ్ థింగ్స్ ని రైట్ సెట్ చేయడం. డాన్, బాసీ, ఎనీథింగ్ ఇస్ ఆల్ రైట్, ఎనీథింగ్ ఇస్ ఆల్ రైట్. సో ఆదర్శ్ అన్న ఏమైనా మర్చిపోయి ఉండుంటే మీరు ఆదర్శ్ అన్నకి కెమెరాలో చూసి చెప్పండి సార్ ఒక విషయం. ఇప్పుడు ఇది చాలా మీరు నన్ను ఇరుకులో పెట్టేశారు. ఎందుకంటే ఆయన హీఈస్ బేసిక్లీ ఎ పర్ఫెక్షనిస్ట్. ఓ మై గాడ్. ఓకే ఓకే. హీ నెవర్ ఫర్గెట్స్ ఎనీథింగ్. ఆయన ఒక రోల్ ఆయన ప్రిపేర్ అయ్యేది మీరు చూడాలండి. యూ రియల్లీ బి వెరీ జెలస్. ఓకే. సో దట్ కైండ్ ఆఫ్ పర్ఫెక్షన్ హీ హ్యాస్. ఓకే. సో ఆయనలో నేను కరెక్షన్కి వచ్చేసరికి నాకు అంత అర్హత లేదండి. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ద కేపబిలిటీ టు కరెక్ట్ ఇట్. ఒక సన్ గురించి ఫాదర్ ఎప్పుడు ఇట్లా చెప్పరండి. అంటే ఒక ఫాదర్ సన్ని కరెక్ట్ చేయాలి అనుకుంటారు, కానీ ఒక సన్ని తన ఫాదర్ కింద తీసుకొని ఐఎమ్ నాట్ క్యాపబుల్ అనటం మామూలు విషయం కాదు సార్. యూఆర్ అ ట్రూ ఇన్స్పిరేషనల్ ఫాదర్ అని అయితే నేను చెప్పగలుగుతాను సార్. దట్స్ రియలీ అమేజింగ్. అండ్ మేము షాక్ అయ్యాం ఆన్సర్తో. సీరియస్. అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇక్కడ ఎవరైతే వచ్చి మాట్లాడుతుంటారో మాతో, వాళ్ళని మేము ఇట్లా సరదాగా అడుగుతున్నప్పుడు వాళ్ళు మిస్ అవుతున్న పర్సన్స్ కి డైరెక్ట్ గా మెసేజెస్ చెప్తూ ఉంటారు.
బట్ యు ఆర్ నాట్ క్యాపబుల్ అని చెప్పే ఆన్సర్ మీ దగ్గర నుంచి వచ్చింది, విచ్ ఇస్ రియలీ వావ్. అది చాలా షాకింగ్ అనే ఆన్సర్. సో ఆదర్శ్ అన్న మీకు ఎప్పుడైనా బిజినెస్ లో టిప్స్ ఇచ్చారా? Business? Oh yes, he has. సో మీ Actually, I'm a born businessman. అవును. And during his college days, when I was running a business, a bakery business, a very big bakery, అక్కడ నాకు ఇచ్చాడండి. ఓకే. సో ఆదర్శ్ అన్న మీకు ఎప్పుడైనా కాంపిటేటివ్ అనిపించిందా సార్? అంత పెద్ద గ్యాప్ తీసుకొని జస్ట్ ఒక నాడ్ అనమాట హెడ్ ఇలాగా. అంటే నేను వెతుకుతున్నా ఎక్కడైనా ఏదైనా ఉందా అని, ఎక్కడ ఏమి నాకు కనబడలే. సో ఆదర్శ్ అన్న ఒక రోల్ చేస్తే ఆ రోల్ కి మీరు సర్ప్రైజ్ అయిన మూవీ ఏది? ఆదర్శ్ అన్న మూవీలో పేర్లు నాకు గుర్తుండదండి. ఓకే. బట్ కొన్ని రోల్స్ అయితే అంటే చాలా వరకు నెగటివ్ షేడ్ ఇచ్చారు కదండి. అవునండి. ఒక సినిమా ఉంది, ద సినిమా ఐ థింక్ తాప్సీ పన్ను ఉంది, అందులో బ్లైండ్ రోల్ తీస్తాడు. అది కాకుండా రంగమార్తాండలో కూడా అంటే ఒక హెన్ పెక్డ్ హస్బెండ్ లాగా తీసాడు చూడండి. ఓకే. అది నాకు రియలీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బి హెన్ పెక్డ్. ఐ మీన్ వెరీ ఈజీ ఫర్ అ హెన్ పెక్డ్ మ్యాన్ టు బిహేవ్ లైక్ హెన్ పెక్డ్, బట్ ఫర్ అ స్ట్రాంగ్ పర్సన్ మీరు హెన్ పెక్డ్ లాగా బిహేవ్ చేయాలంటే చాలా కష్టం. చాలా కష్టం. అది త్రూ అవుట్ ద మూవీ తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ అండ్ హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ మా కోసం ఆదర్శ్ అన్న ఫ్యాన్స్ గా అడుగుతున్నాం సార్, ఇది మీరు స్కిప్ చేయకూడదు, మీరు చెప్పాల్సిందే. ఆదర్శ్ అన్న చిన్నప్పటి జ్ఞాపకం, ఒక మెమొరీ, చిలిపి పని మాతో షేర్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదర్శ్ అన్నకి ఇంకా వాళ్ళ మధ్యలో ఉంటుంది, మనకి సంబంధం లేదు, కానీ మెమొరీ మనతో అయితే షేర్ చేసుకుంటారు సార్ పక్క. ఆదర్శ్ గ్రోయింగ్ పెరిగేటప్పుడు నాకు ఎప్పుడు ఐ వాజ్ ఆల్వేస్ వెరీ కాన్ఫిడెంట్ అండి that the boy, he'll be a very popular boy. In some field he's going to be very popular, and he's going to be very famous అనేది కూడా తెలుసు. This is something that ఇంతవరకు నేను ఆయనకి చెప్పానో లేదో నాకు గుర్తులేదు, బట్ this is one surprise. ఆదర్శ్ అన్న ఎక్కువ అల్లరి చేసిన మూమెంట్ ఒకటి షేర్ చేసుకోండి సార్. లేదండి, నో, హీ వాజ్ ఆల్వేస్ ఎ వెరీ వెల్ బిహేవ్డ్ బాయ్. చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ అండి. నేను బెంగళూరులో ఉన్నప్పుడు, దాని తర్వాత నాకు 30 years అవుతుంది. నేను సైలెంట్ బాయ్ అయినా మేజర్లీ yes. సో వైలెంట్లీ నో. మేజర్లీ yes. సో సార్, ఆదర్శ్ అన్నకి మీరు ఏమైనా చెప్పుకోవాలి అనుకుంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయిన ఒక మూమెంట్ మీరు మా ఆడియన్స్ తో షేర్ చేసుకోండి. ఎమోషనల్ మూమెంట్ ఈజ్ ఆయన లైఫ్ పార్ట్నర్ని ఎప్పుడు చూస్ చేసుకున్నాడు. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ, అండ్ దట్ వాజ్ మై వెరీ ఎమోషనల్ మూమెంట్. ఐఎమ్ రియలీ వెరీ, దట్ వాజ్ మై హై. ఒక ఎమోషన్ సబ్జెక్ట్లో దట్ వాజ్ మై హై. వెరీ నైస్ సార్. ఆదర్శ్ అన్న, యు ఆర్ రియల్లీ లక్కీ టు హ్యావ్ ఎ ఫాదర్ లైక్ దట్. నాకైతే జెలస్ చేస్తుంది సార్ని చూస్తుంటే, వై నాట్ మీ అని. ఓకే, ఎవరి ఫాదర్స్ వాళ్ళకి స్పెషల్, ఈవెన్ మా ఫాదర్ కూడా నాకు స్పెషల్, కానీ హీస్ మోర్ దెన్ స్పెషల్ అని అయితే నేను చెప్పొచ్చు. ఐ విల్ మీట్ యూ అన్న, వన్స్ ఐ విల్ మీట్ యూ అండ్ ఐ విల్ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్ అబౌట్ యువర్ ఫాదర్. ఎందుకంటే నేను చెప్పట్లేదు అన్న, అన్ని లాక్ వేసేస్తున్నారు మాకు చెప్పకుండా. సార్, ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని 60s లో కూడా చెయ్యొచ్చు, 60s లో కూడా అగైన్ లైఫ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అని ఎంతోమంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. అండ్ ఇప్పుడైతే ఇన్స్పిరేషనల్గా లైక్ కొత్త యాక్టర్స్ అనేది వస్తున్నారు కూడా. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్ యాక్టింగ్లో? దిస్ ఈస్ ఫర్ ఆల్ ద యాక్టర్స్. మీరు మీ పేషెన్స్ని, మీ కాన్ఫిడెన్స్ని ఎప్పుడు పోగొట్టుకోకండి. అంటే ఒక లైఫ్ స్పాన్లో, పర్టికులర్లీ యాజ్ అన్ యాక్టర్, your time will come, but మీరు అక్కడ ఉండాలి. You have to be there as an actor, and patientగా వెయిట్ చేస్తుండండి, and do your job. Someday, sometime, you will get your break. బాలకృష్ణ సార్ చెప్పారు అంటే
విలన్ గా కాదండి, ఒక ఫాదర్ గా చెప్పిన ఫీలింగ్ అయితే నాకు వస్తుంది సార్. ఆ వైబ్రేషన్స్ అనేవి, ఆ యూనో ఐఎమ్ ఎమోషనల్లీ కనెక్టెడ్ విత్ యూ అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్. సో సార్, మీ ఫాదర్ అండ్ మదర్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే యూ కెన్ షేర్ ఇట్. ఫాదర్ మదర్ ఇద్దరు లేరండి, చాలా కాలం అయింది వెళ్ళిపోయి. బట్ వాళ్ళు నన్ను ఈ భూమి మీద తీసుకుని వచ్చినందుకు ఐఎమ్ రియలీ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై మదర్ అండ్ ఫాదర్. అమ్మా నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు ఎక్కడున్నా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు ఆదర్శ్ అన్నని చూసి, అండ్ ఆదర్శ్ అన్న సన్ గా మిమ్మల్ని చూసి. ఎందుకంటే ఇక్కడ ఫాదర్ వీరు కాదు అని అర్థమైపోయింది, ఆదర్శ్ అనే ఫాదర్ అని అర్థమైంది. వాట్ అసలు ఎమోషనల్ కనెక్షన్ మీ ఇద్దరికి ఉంది సార్. రియల్లీ మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత డిష్ తీసుకోండి ఫర్ షూర్. యువర్ ప్రెజెన్స్, కాన్సన్ట్రేషన్ అంతా క్వశ్చన్ పైన చూస్తున్నారు, గ్యాప్ తీసుకుంటున్నారు. ద వే యూ గేవ్ ద ఆన్సర్ వాస్ వావ్, మైండ్ బ్లోయింగ్. కొంతమంది ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతారు సార్, చాలా మంది. మొన్న బాబీ డియోల్ అన్న వచ్చారు, నేను తీసుకున్నా. బాబీ డియోల్ ఆదర్శ్ చాలా క్లోజ్. అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటారు. అన్న మాటల్లో పెట్టి వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ కి నేను కనెక్ట్ చేసి ఆయన ఏడ్చేశారు కెమెరా ముందు. మీకు చెప్తున్నా, సునీల్ శెట్టి, బాబీ డియోల్ వీళ్ళందరూ వచ్చారు ఆదర్శ్ పెళ్లికి. ఓకే ఓకే, అందరూ వచ్చారు. ఓకే 2016 లో. ఓకే. సో ఆదర్శ్ చెప్పాడు ఇట్లా, ఓకే మా నాన్న హీస్ బికమింగ్ అన్ యాక్టర్ అని. సునీల్ శెట్టి ఏమన్నాడు తెలుసా, అరే तेरा बाप को बोल दे रहे हमारा रोल खा जाएंगे वो. ఇది షేర్ చేసుకోవచ్చు కదా సార్. వద్దు, ప్రైవేట్ గా. అవును, ఈ KGF చాప్టర్ 3 కి మీకు ఏంటి కనెక్షన్? ప్రతి ఒక్క దానికి ఒక టైం ఉందండి. ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ. డెస్టినీ ఇస్ ఎ వెరీ బిగ్ థింగ్. We even believe you have a long journey in films, sir. నేను చెప్తున్నాను కదా, మీరు ఇచ్చి పడేస్తారు తెలుగు సినిమాలకు కూడా ఫర్ షూర్. అండ్ హీరో కింద ఒక ఫిల్మ్ అయినా, ఒక మంచి ఫాదర్ లీడ్ లోనో, లేదంటే యూనో ఐ విష్ వీ కెన్ సీ దట్ ఫిల్మ్ టు. నేను ఎక్స్ప్రెస్ చేశానండి, ఇట్ ఈస్ ఫర్ దెమ్ టు టేక్ ఇట్. సో చూసారు కదండి బాలకృష్ణ సార్ ఎలాంటి మాటలు, ఎంత ఎమోషనల్ గా కనెక్ట్, ఎంత సరదాగా మనతో మాట్లాడారో. ఈవెన్ దో ఆదర్శ్ అన్న కొంచెం స్ట్రిక్ట్ అయినా, కొంచెం మా బాలకృష్ణ సార్ లో కూడా చిన్న పిల్లోడు ఉన్నాడు, అప్పుడప్పుడు వదులుతూ ఉంటే అల్లరి చేస్తారు. సో మరిన్ని ముచ్చట్లు ఇంకెంతో మంది సెలబ్రిటీస్ వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ అంతే గైస్, నెక్స్ట్ టైం వేరే సెలబ్రిటీతో మేము ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ అవుట్, సమ్రాట్. తెలుగు నా దర్శకులు, హ్యాట్స్ ఆఫ్, సీ యూ, బాయ్. ఇంకొకసారి ఇంకొక ఇంటర్వ్యూలో కలుద్దాం. థ్యాంక్ యూ.